మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకెందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు ఇంతవరకు బదులు దొరకడం లేదు. ఎన్నికల సమయంలో కేటీఆర్, కేసీఆర్ గురించి చెప్పారు. త్వరలో బయటకొస్తారు అన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులను కూడా రేవంత్ రెడ్డి తెచ్చాడు. అయినా కూడా అన్ని అప్డేట్స్ తెలుసుకుంటున్నారు కానీ బయటకు మాత్రం రావట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు. అయితే కేసీఆర్ బయటకు రాకపోవడానికి ఒక 5 కారణాలుండొచ్చు అన్న విషయం తెలుస్తోంది. ముందుగా ఆయనకు రేవంత్ రెడ్డి అంటే పడదు. రాష్ట్రానికి సీఎం ఎవరు కావాలి అన్న విషయాన్ని ప్రజలు నిర్ణయించుకుని రేవంత్కి ఓటేశారు. అలాగే చూడాలి. ఏదో మనసులో పాత కక్షలు పెంచుకుని రాగద్వేషాలతో బయటకు రాకుండా ఉండడం అనేది మూర్ఖత్వం. జనాలు అందుకే కేసీఆర్కున్న యాటిట్యూడ్ని చూసి ఓడించారు కానీ ఆయన పర్ఫార్మెన్స్ పరంగా చేసిన అభివృద్ధిని చూసి ఓడించలేదు. అయితే ఈ యాటిట్యూడ్ అన్నది తగ్గించుకోవాలి. అది బీఆర్ఎస్లో ఉన్న ఎవరైనా కానీ. లేదంటే రాబోయే రోజుల్లో కూడా పార్టీ మనుగడ కష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండో కారణం వచ్చి కేటీఆర్ని ఎలివేట్ చేయడానికి ఆయన తప్పుకొని ఈ విధంగా పార్టీ పగ్గాలు అప్పగించటం. అంటే ఇక ఏ కార్యక్రమానికైనా తాను వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయడానికి కేటీఆర్ని పంపించడం. అంటే నెక్స్ట్ సీఎం కేటీఆర్ అంటూ ఒక సంకేతాన్ని జనాలకు పంపించడం. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం కార్యకర్తలు, మీడియా మొత్తం ఆయన్నే ఫోకస్ చేసింది. అదే ఆయన పక్కకు తప్పుకుంటే ఆటోమేటిక్గా ఫోకస్ కేటీఆర్ మీదకు డైవర్ట్ అవుతుంది. అంటే కేటీఆర్ ఎలివేషన్కి ఇదొక అవకాశంగా కూడా కేసీఆర్ వినియోగించుకుంటున్నారు. ఇక మూడో కారణం ఏంటి అంటే కేసులు. కేసీఆర్ ఒకసారి బయటకు రావడం, హడావుడి చేయడం మొదలు పెడితే బీఆర్ఎస్ని హైలైట్ చేస్తూ కేసీఆర్ ప్రసంగాలు చేస్తే అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతరత్రా కొన్ని కేసుల విషయాల్లో కేసీఆర్ మీద నిఘా పెట్టింది. ఎప్పుడు బయటకొస్తే అప్పుడు జైలుకు పంపాలి అన్నట్టుగా చూస్తోంది. అయితే ఇక్కడ కేసీఆర్ ఇంకో ప్లాన్ కూడా కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే వచ్చిన సానుభూతి, అధికారంలోకొచ్చిన విధానం చూశారు. కాబట్టి ఇప్పుడు బయటకొస్తే పార్టీకి నష్టం, తనకు నష్టం. కాబట్టి పొలిటికల్గా కాంగ్రెస్ హైలైట్ అవుతుంది. అదే ఎన్నికల సమయంలో బయటకొస్తే కాంగ్రెస్ ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి మంచి సానుభూతి, పార్టీకి టన్నుల కొద్దీ మైలేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వేడిలో వేడి పార్టీ కూడా గెలిచినా ఆశ్చర్యం లేదు అన్న కోణంలో కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నాలుగో విషయం ఏమిటంటే ఆర్థిక వనరులు. ఇప్పుడు కేసీఆర్ బయటకొచ్చి మీటింగ్లు వంటివి పెట్టాలంటే బోల్డంత ఆర్థిక వనరులు అవసరమవుతాయి. జన సమీకరణకు బోల్డంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీటింగ్లు పెట్టి డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన పార్టీకి కానీ ఇతరత్రా దేనికి అంత లాభం ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి సైలెంట్గా ఉండడం బెటర్ అన్న ఆలోచనతో ఉన్నట్టుగా ఉన్నారు. ఇక ఐదవది ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ. కేటీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా కేసీఆర్ని రీప్లేస్ చేయడానికి చూస్తున్నా కూడా కేసీఆర్కి మాత్రం వస్తున్న ఫ్రీ పబ్లిసిటీ ఇంకెవరికీ రావడం లేదు. కేసీఆర్ ఎందుకు రావట్లేదు, కారణం ఉందా అంటూ మీడియా మొత్తం ఫోకస్ చేస్తోంది. అదే రోజు కేసీఆర్ కనిపిస్తే కేసులు అని అవని ఇవని ఇబ్బంది పెడతారు కాబట్టి ప్రజాక్షేత్రంలో రావడం లేదు కామోసు అని కూడా టాక్ నడుస్తోంది. ఏదేమైనా కేసీఆర్ ఒక పబ్లిక్ అండ్ పొలిటికల్ ఫిగర్. ఇక పట్టుబట్టి మొబైల్ వాడకాన్ని కూడా నేర్చుకుంటున్నారు మనవడి దగ్గర. ఇటు పార్టీ అధినేత, ప్రతిపక్షంలో స్ట్రాంగ్ పర్సన్. రేవంత్ నచ్చడం లేదు అనే కంటే వచ్చి ప్రజలతో మమేకం కావలసిన అవసరం ఉంది.